హలో గైస్, వెల్కమ్ టు రోలర్ ట్రావెలర్. ఈ రోజైతే మనం మన బైక్ కి టాప్ బాక్స్ వేయించడానికి అయితే వెళ్తున్నాం. ఇది సంతోష్ మూడ్స్ అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ లో పేజ్లో అయితే చూసి అయితే అక్కడికి వెళ్తున్నాను. చూడాలి అక్కడ యాక్సెసరీస్ ఎలా ఉంటాయి, మనకి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది అయితే క్లారిటీ లేదు. నేనైతే బడ్జెట్ ఒక 8Kలో టాప్ బాక్స్ అండ్ ఫాగ్ లైట్స్, లేడీస్ ప్రొటెక్ట్ ఈ 3 వేయిద్దామన్న అని అనుకుంటున్నా 8K బడ్జెట్లో. బట్ అక్కడ బడ్జెట్ ఎంత అవుతుంది అనేది నాకు వెళ్ళేదాకా కూడా ఐడియా లేదు. వెళ్ళిన తర్వాత అయితే చూద్దాం. నాకు తెలిసి మ్యాక్స్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అనుకుంటున్నా. వాళ్ళు పెట్టే ఆఫర్ బట్టి బట్ మనం అయితే చూడాలి. నాకు ఇక్కడ నుంచి నేను అమీర్పేట నుంచి స్టార్ట్ అవుతున్నా. నాకు అరౌండ్ 7 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. 20 minutes ట్రావెలింగ్ అయితే చూపిస్తుంది. మన బైక్లో ఫ్యూయల్ లేదు, వెళ్ళేటప్పుడు ఫ్యూయల్ కూడా కొట్టించుకుని అయితే వెళ్ళాలి. చూద్దాం వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఏంటనేది. అక్కడ కూడా నేను ఫుల్ వీడియో అయితే రికార్డ్ చేస్తాను, మనకి షార్ట్ వీడియోనే కాకుండా. మనకి ఏమేమి యాక్సెసరీస్ ఉంటాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అక్కడ నా ఒపీనియన్ ఎలా ఉంది, వాళ్ళు ఫిట్టింగ్ ఛార్జెస్ ఏమైనా సపరేట్ ఛార్జ్ చేస్తారా అనేది మొత్తం అంతా కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే నాకు ఎటువంటి ఐడియా లేదు, చూడాలి. వెళ్ళిన తర్వాతే మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. అంటే డిసెంబర్లో ఆఫర్ పెట్టినప్పుడు అయితే 45 లీటర్ టాప్ బాక్స్ 4,500 అరౌండ్ పెట్టారు ఇన్స్టాలో. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత టాప్ బాక్సెస్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే చూసి మనం ప్రొసీడ్ అవుదాం. దాన్ని బట్టి నేను డిసైడ్ అయ్యి టాప్ బాక్స్ మోడిఫికేషన్ అయితే చేపిస్తాను. ఇక్కడ నుంచి మనకు 20 minutes జర్నీ అయితే పడుతుంది. డైరెక్ట్ మనం మధ్యలో ఫ్యూయల్ కొట్టించుకుని డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వీడియో స్టార్ట్ అయితే చేస్తాను. నేను మళ్ళీ ఈ మధ్యలో ట్రావెలింగ్ వీడియో అంతా ఎందుకని చెప్పి నేను కట్ చేసేద్దాం అనుకుంటున్నా. కట్ చేసి మిగిలిన వీడియో అయితే నేను మీకు పోస్ట్ చేస్తాను. హాయ్ గాయ్స్, మనం నియర్ పెట్రోల్ బంక్ అయితే వచ్చాం. ఫ్యూయల్ అయితే కొట్టించుకుని వెళ్ళిపోదాం. అరౌండ్ ఇంకో 15 to 17 minutes అయితే పట్టచ్చు. ఇప్పుడు చూడండి రాంగ్ రూట్లో వచ్చి తిప్పుతున్నాడు. ఫ్యూయల్ కోసం అయితే ఆగాలి. $300 అన్నా? 300 నార్మల్. $9040 అన్నా? ఫ్యూయల్ అయితే పట్టించేస్తాం ఓ 300కి. ప్రజెంట్ అయితే ఫ్యూయల్ సరిపోతుంది, ఎందుకంటే మనం అలాగో బైక్ సర్వీసింగ్కి ఇవ్వాలి. టైం ఉంది, అంటే 26th మనకి మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేపించి ఇవ్వడం ఎందుకని చెప్పి ఆఫ్ చేసా. బైక్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఫుల్ ట్యాంక్ చేయించుకోవచ్చు. అలానే ఆంధ్రాకి వెళ్ళేది ఉంది కాబట్టి మనకు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అనేది అవసరం అవుతుంది. వెళ్ళే ముందు రోజు అయితే ఫుల్ అప్ చేయించుకుందాం. అప్పుడు మనం మళ్ళీ టెస్ట్ కూడా చేద్దాం ఎంత వస్తుంది ఏంటి అని. నాకు యావరేజ్ నేను చెక్ చేసినప్పుడు అయితే ఒకసారి 38 అలా వచ్చింది. మళ్ళీ ఒకసారి రీచెక్ చేద్దాం.
ఇప్పటికి మనకి ఫ్రీ సర్వీస్లు అయితే అయిపోయినాయి. ఫుల్ సర్వీసింగ్ మనం బైక్ ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత అప్పుడైతే చూద్దాం ఎంత వస్తుంది మైలేజ్ ఏంటన్నది కూడా క్లారిటీ. డైరెక్ట్ మనం వర్క్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. అక్కడి నుంచి మళ్ళీ నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. మనం అయితే లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. మన ఎదురుగా ఉన్నదే సంతోష్ మోటార్స్. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం మనకి ఏమేమి ఉన్నాయి, యాక్సెసరీస్, బైక్కి సంబంధించిన అన్నీ అయితే చూద్దాము. మనకి లోపలికి వెళ్తేనే కానీ క్లారిటీ రాదు. ఎంట్రన్స్లోనే మనకి లైట్స్ అయితే చాలా ఉన్నాయి, లైట్ ఆప్షన్స్ ఉన్నాయి. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి సేఫ్టీ గార్డ్స్, లైట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. చూద్దాం. మనకి బైక్ యాక్సెసరీస్ సంబంధించి అన్నీ ఉన్నాయి. హెల్మెట్స్ ఉన్నాయి, రైడింగ్ జాకెట్స్ ఉన్నాయి, అలా వీల్స్ ఉన్నాయి, లూబ్రికెంట్స్ ఉన్నాయి, సీట్ మోడిఫికేషన్స్ ఉన్నాయి, సేఫ్టీ గార్డ్స్ ఉన్నాయి, టాప్ ర్యాక్స్లు ఉన్నాయి. డైరెక్ట్ మనం అయితే సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ 3 ఐటమ్స్ అయితే అవి 3 కూడా ఫిట్టింగ్ చేస్తున్నారు. చూడొచ్చు మన బైక్ సీటును బ్యాక్ సైడ్ ఉన్న రెస్ట్ తీసేసి టాప్ బాక్స్ అయితే ఫిట్ చేయడానికి మొత్తం అరేంజ్ చేస్తున్నారు. మొత్తం అరేంజ్ అయిన తర్వాత కూడా ఫిట్టింగ్ అయిన తర్వాత కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, మనం 3 ఐటమ్స్ అయితే వేయించాము. ఒకటి టాప్ బాక్స్ వేయించాము, ఒక టైర్ గార్డ్ వేయించాము. చూడొచ్చు, టాప్ బాక్స్, టైర్ గార్డు అండ్ ఇటు సైడ్ అయితే మనం లేడీస్ ఫుట్ రెస్ట్ అయితే వేయించాము. 3 క్లియర్గా చూడొచ్చు. ఈ ఎంత పడింది ఏంటనేది నేను నెక్స్ట్ క్లిప్లో అయితే మీకు చెప్తాను. హలో గైస్, మనది ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి మొత్తం 11,000 బిల్ అయితే అయింది. నేను 8,000 బడ్జెట్ అనుకుని వెళ్ళాను, కానీ 3,000 బడ్జెట్ ఎక్కువే అయింది. నేను అనుకున్నది ఏంటంటే ఫాగ్ ల్యాంప్స్, టాప్ బాక్స్, లేడీస్ ట్రస్ట్ అనుకున్నాను. బట్ ఫాగ్ లైట్స్ అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి. 6,000 అరౌండ్ చెప్పారు నాకు మొత్తం ఫిట్టింగ్తో కలిపి. 6,000 అరౌండ్ అంటే అది చాలా ఎక్కువ. 6,000 అంటే ఫాగ్ లైట్స్కి, అంటే క్వాలిటీ కూడా అలానే ఉంది. బట్ నాకైతే 6,000 మరీ ఎక్కువ అనిపించింది. అందుకనే నేను ఫాగ్ ల్యాంప్స్ ఆపేసి టాప్ బాక్సు, బ్యాక్ సైడ్ గార్డు, మనకి మట్టి తగలకుండా ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు నాకు ఐడియా లేదు. కింద దాన్ని అయితే సంప్ గార్డ్ అంటాం, దాన్ని ఏమంటారు ఐడియా లేదు. టైర్ గార్డ్ అనుకుంటా మేబీ. టైర్ గార్డ్ ఒకటి, టాప్ బాక్స్ ఒకటి, 45 లీటర్ టాప్ బాక్స్ వేయించాను బ్లాక్ కలర్ది. అండ్ సైడ్ లేడీస్ ఫుట్ రెస్ట్ ఒకటి వేయించాను. ఈ 3 అయితే మనకి 11,000 ఛార్జ్ చేశారు. నేను అరౌండ్ 8,000లో ఫాగ్ ల్యాంప్స్ ప్లస్ ఫుట్ రెస్ట్ ఇది అయిపోద్ది అనుకున్నాను. బట్ 3,000 ఎక్కువైనా కూడా మనకు ఫాగ్ ల్యాంప్స్ రాలేదు. మనకి ఫాగ్ ల్యాంప్స్ ఇంక్లూడ్ చేసుకుంటే టైర్ గార్డ్ తీసేసి మనకి అరౌండ్ ఎంత పడుతుందంటే దగ్గరగా 14,000 దగ్గరికి అయిపోతుంది. మనకు ఓవర్ బడ్జెట్ అయిపోతుంది. మన దగ్గర ఇప్పుడు అంత బడ్జెట్ అయితే లేదు. సో అందుకని చెప్పి ఆగాను. ఫాగ్ ల్యాంప్స్ మన దగ్గరలో జంగారెడ్డిగూడెంలో కూడా దొరుకుతాయి కాబట్టి మంచి కంపెనీ ఏదైనా ఆన్లైన్లో చూసి ఆర్డర్ పెట్టుకుందామని అని నేను అనుకుని దాన్ని అయితే లైట్ తీసుకున్నాను. అందుకని వేయించేసాను. స్టాడిల్ స్టే అడిగాను. స్టాడిల్ స్టే వచ్చి మనకి 2,500 మోటోకేర్ టార్క్ వాళ్ళది చెప్పారు. మోటోకేర్ వాళ్ళది 3,000 చిల్లర చెప్పారు. ఫిట్టింగ్ ఛార్జెస్ ఏమీ లేకుండా ప్రైజెస్ అది. ఇక్కడ ఏమవుతుందంటే లోపల ఛార్జెస్, పర్చేస్ ఛార్జెస్ వేరు, ఫిట్టింగ్ ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉంటాయి. మీరు లైట్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఓన్లీ లైట్ ప్రైజే చెప్తారు. దానికి వచ్చే క్లాంపింగ్, స్విచ్చెస్ అవన్నీ మళ్ళీ సపరేట్ పర్చేస్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. మనకి ఓన్లీ వాళ్ళ ప్రోడక్ట్ కాస్ట్ ఒకటే చెప్తున్నారు. దాని తర్వాత యాక్సెసరీస్ యాడ్ చేసి ఫైనల్ ఫిట్టింగ్తో ఎంత అయితే మన క్లారిటీగా అడిగితే చెప్తున్నారు. అదొకటి మైనస్ అయిపోయింది. పెట్టేదో డైరెక్ట్ ఫిట్టింగ్తో ఈ కాస్ట్ అవుతుంది మీకు అని చెప్పేసి ఇట్ ఇస్ బెటర్ అనిపించింది నాకైతే. డైరెక్ట్ ఒకటే కాస్ట్, ఫస్ట్ కాస్ట్ చెప్పి మళ్ళీ దానికి ఫిట్టింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా వేసి అదర్ ప్రొడక్ట్స్కి ఎక్స్ట్రా. ఇప్పుడు ఫాగ్ లైట్ కొనడానికి వచ్చినప్పుడు ఓన్లీ లైట్స్ తీసుకోడు కదా, విత్ స్విచ్చెస్, యాక్సెసరీస్ అన్నీ తీసుకుంటారు. వాళ్ళు అలా కిట్లా పెడితే బాగుండు అనిపించింది. అది ఒకటే నాకు మైనస్ అనిపించింది. మిగిలినంత పర్లేదు, క్వాలిటీకి తగినట్టు ప్రైజెస్ అయితే ఉన్నాయి. బట్ నేను అనుకున్న బడ్జెట్కి నాకు ఓవర్ బడ్జెట్ అయింది కాబట్టి నేను తగ్గాను. నాకు తెలిసినంత వరకు మనకి స్టాడిల్ స్టే అవసరం లేదు. బ్యాక్స్ 2 తీసుకుంటాం, మిడిల్ జోకర్ ఉంటుంది కాబట్టి మనకి టైర్లోకి ఏమీ వెళ్ళదు. స్టాడిల్ స్టే ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం అవ్వదు. బ్యాగ్స్ అంటే మన అమౌంట్ ఉన్నప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకునేవి కాబట్టి ట్యాంక్ బ్యాగ్స్, సైడ్ బ్యాగ్స్ అది నో ప్రాబ్లం మన ట్రావెలింగ్కి. మెయిన్ వచ్చి ఇంకా ఫాగ్ లైట్స్ ఒకటి, మనకి ఫాగ్ లైట్స్ కూడా అయిపోతే బాగుండేది, మంచిగా తక్కువలో అయిపోదును. ఆ ఫాగ్ లైట్స్ ఒకటి అవ్వలేదు, అది ఒకటి డిసప్పాయింట్. మిగిలిందంతా ఓకే, పర్లేదు. ప్రైజెస్ అయితే పర్లేదు. బట్ నేను అనుకున్న దానికి నాకు సరైన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు కానీ కొంచెం డిసప్పాయింట్. బట్ ఓకే, వాళ్ళు ఆన్లైన్లో చెప్పేదానికి ఆఫ్లైన్లో చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది.
4500 ఆన్లైన్లో పెట్టారు కదా అని చెప్పి నేను అడిగాను. మీరు అది కూడా క్వశ్చన్ చేయొచ్చు. అది ఆఫర్ కొన్ని రోజులు నడిచింది. అది కూడా క్వాలిటీ డిఫరెన్స్ అని అయితే చెప్పారు ప్రజెంట్ వాళ్ళు చెప్పినప్పుడు అయితే. ఏదేమైనా టాప్ బాక్స్ క్వాలిటీ ఓకే. లాంగ్ రన్లో ఎలా ఉంటుంది టాప్ ర్యాక్ ఏంటన్నది చూడాలి. చూసి దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వాలి. నేనైతే బిల్ ఏం తీసుకోలేదు. బిల్లు తీసుకుంటే బాగుండేమో కానీ బిల్ ఏం తీసుకోలేదు. అయినా పర్లేదు, మనకు అలా వీడియో ప్రూఫ్ ఉంటుంది కాబట్టి మనం ఇది వీడియో రికార్డ్ చేస్తాం కాబట్టి దానికైతే ప్రాబ్లం ఏం లేదు. సరే గైస్, నేనైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాను.